క్యాన్సర్తో బాధపడుతున్న మహిళను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. కోన శ్రీవిద్య 2 పిల్లలతో జెండా పంజా రోడ్లో 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఆమె భర్త 2012లో ఒక ట్రైన్ యాక్సిడెంట్లో మృతి చెందారు. ఏడాది నుంచి శ్రీవిద్య తీవ్రమైన క్యాన్సర్తో బాధపడుతున్నారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. మీడియా ప్రతినిధుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హుటాహుటిన వచ్చి కోన శ్రీవిద్యకి ఆర్థిక సహాయం, ఆమె పిల్లలకు బట్టలు అందజేశారు. అంతేకాకుండా కోన శ్రీవిద్య ఆరోగ్యానికి సంబంధించి సహాయం అందించడానికి ఏమాత్రం వెనకాడబోమని ఆయన తెలియజేశారు. కోన శ్రీవిద్య కుమారుడికి 23 సంవత్సరాలు కాగా మానసిక స్థితి, మెదడు సరిగ్గా ఎదగలేని పరిస్థితి. ఆ కుర్రాడికి సంబంధించి కూడా సహాయం అందిస్తానని అక్కడికక్కడే సంబంధిత అధికారులకు వారి కుటుంబానికి ఏ సహాయం కావాలో ఆ సహాయం చేయమని ఆజ్ఞాపించారు. కొత్త సంవత్సరంలో ఇలా ఒక మనిషికి సహాయం అందించడం చాలా ఆనందకరమని పేర్కొన్నారు. అనూప్ జైన్, పిల్లి శ్యామ్, చాపల చిన్నరాజు, జైన్ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధుల ద్వారా రాజమహేంద్రవరంలో ఒక మహిళ క్యాన్సర్తో పోరాడడం, వాళ్ళ పాప ఇంటర్మీడియట్ చదవడం, ఆర్థిక సమస్యలు ఉండడం, బాబు ఆటిజం తోటి సతమతం అవ్వడం, పెన్షన్ కూడా రాకపోవడం, ఇంకా అనేకమైన సమస్యలు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు ఈ కుటుంబం. మీడియా ప్రతినిధులు తెలియజేసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే సామాజిక బాధ్యతతో ఎప్పుడు కూడా రాజమహేంద్రవరంలో అనేక మంది అభాగ్యుల యొక్క జీవితంలో వెలుగులు నింపుతున్న జైన్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించి అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రస్తుతం భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ 2 పిల్లలకి కొత్త బట్టలు ఆర్థికంగా మా వంతు సహకారం అందించాం. వాళ్ళని రమ్మడానికి కారణం ఏంటంటే అసలు ఆరోగ్యపరమైన సమస్య ఏంటి, ఈ సమస్యని మనం ఏదైనా పరిష్కరించగలమా, లేకపోతే వీరికి మూల సమస్య అయిన ఆర్థికపరమైన సమస్యను పరిష్కరించగలమా అన్న దాని మీద వాళ్ళని కాస్త దృష్టి సారించమని విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు దానికి దృష్టి సారిస్తాను హామీ ఇచ్చారు. అలాగే అదృష్టవశాత్తు అనూప్ జైన్ గారు హాస్పిటల్ కమిటీ మెంబర్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ బాబు ఆటిజంది సదరన్ సర్టిఫికేట్ తెప్పించడం, పెన్షన్ వచ్చే కార్యక్రమం ఆయన చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.